guys, welcome back to our channel. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏమండి ఫస్ట్ నాకు ఒక చిన్న డౌట్. ఈ 11 రూపాయల టికెట్ ఏంటండి కొత్తగా హల్చల్ చేస్తుంది యూట్యూబ్ లో? ఓకే అయితే టాపిక్ ఈ రోజు మనం అదే చెప్దాం. అయితే చెప్తా, దాని గురించి చెప్తాను. అదే కదండి, ఇప్పుడు నాకులా ఎంతో మందికి డౌట్ ఉంటుంది, మీరు రెక్టిఫై చేస్తే. సరే చెప్తాను. ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది కదా. అవును, రిలీజ్ అవుతుంది. ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు వైసీపీ బ్యాచ్ వీళ్ళు ఏంటంటే సినిమా టికెట్ ఇప్పుడు ప్రీమియర్ షో ఉంది ఏపీలో, ఎలాగో ప్రీమియర్ షో ఒక రోజు ముందు 24th రోజు నైట్ వేయకుండా జియో వచ్చేసింది. అలా అని చెప్పేసి నైట్ మార్నింగ్ 1 కి స్టార్ట్ చేసి ఒకటే షో బెనిఫిషియల్ షో. దాంట్లో ఏమైందనంటే 1000 రూపాయలు టికెట్ చేసి దాన్ని హైక్ ఆటోమేటిక్ గా. ఓకే, ఒకటే షోకి 1000 రూపాయలు టికెట్ చేసింది. తర్వాత ఏమైందనంటే నెక్స్ట్ డే 25th మార్నింగ్ నుండి 125 రూపీస్ సింగిల్ స్క్రీన్ లో, 150 రూపీస్ మల్టీప్లెక్స్ లో హైక్ చేసిన 10 days వరకు. తర్వాత మళ్ళీ నార్మల్ జనరల్ టికెట్ రేట్స్ ఉంటాయి. అయితే అదే టాపిక్ అందుకే వస్తున్నా. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా వేరే ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే వైసీపీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సినిమా టికెట్ చాలా హైక్ అయిపోయింది. ఇప్పుడు మీకు టమాటా రేటు ₹1.50 ఉంది, ఆ తర్వాత ఉల్లిగడ్డ రేటు ఎంత 50 పైసా ఉంది, ఓజీ టికెట్ మాత్రం 1000 రూపాయలు ఉంది అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేసి దాన్ని కొంచెం హైక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు, మొత్తం వైరల్ చేద్దాం. కానీ జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు కదా, ఆటానికి ఉల్లిగడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎంతైనా 25 రూపాయలు కిలో టమాటానే ఉంది. ఓ పోస్టర్ వేసిన, ఎందుకంటే వైసీపీ ఎప్పుడు మనకి నిజాలు చెప్పలేదు కదా, ఎప్పుడు మనకి రాంగ్ గా చెప్తారు. ఎవరు మరి అంత గుడ్డే కూడా జనాలు ఎట్లా నమ్ముతున్నారండి? ఆ నమ్మే కొందరైనా నమ్ముతారు, అలానే నమ్ముతారు. అంటే గొర్రెలు ఉంటారు కదా, ఇప్పుడు చెప్పలేదు, కొంతమంది గొర్రెలు అట్లనే చేస్తారు. 11 రూపాయలు. ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది, కల్కి, వాళ్ళు హైక్ చేసుకున్నారు. ఓకేనా, పుష్ప 2 రిలీజ్ అయింది, మూవీ టికెట్ రేట్స్ పెంచమని చెప్పేసి హైక్ చేసుకున్నారు. ఎవరు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రమే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఫేమస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే ఫేమస్ కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడితే మాత్రం ఖచ్చితంగా ఫేమస్ అవుతారు. ఇది చాలా మంది జరిగింది. శ్రీరెడ్డి, చాలా మంది ఉన్నారు. సరే ఓకే, కత్తి మహేష్, వీళ్ళందరూ తిట్టి ఫేమస్ అయిన వాళ్ళే, వాళ్ళకంటూ ఫేమ్ లేకుండా. అయితే వైసీపీ బ్యాచ్ కి చెప్తున్నా నేను. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వేరే వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళని కూడా తిడుతూ ఉంటారు, అంటే మామూలుగా సినిమా రేట్లు పెంచులు అది ఇది అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. కానీ వైసీపీ బ్యాచ్ కి ఏమైందో చూద్దాం. వైసీపీ బ్యాచ్, అరే మిమ్మల్ని ఎవరు, మిమ్మల్ని ఏంటి అది కాదు, వైసీపీ బ్యాచ్ చెప్తున్నాను. బెనిఫిషియల్ షోకి పోమని ఎవరు ఉన్నారు? దమ్ము ఉంటే పో, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ పో, 125 రూపాయలు పెట్టి, ఏంటి 150 రూపాయలు పెట్టి ఏంటి మల్టీప్లెక్స్ లో పో ఎక్స్ట్రా. లేదు అది చేతన కాలేదంటే 120 రూపాయలు పెట్టి మాస్ థియేటర్ లో కూడా చేతన కాలేదంటే 10 రోజుల తర్వాత టికెట్ రేట్ తగ్గుతాయి, ఎక్స్ట్రా పైసలు అప్పుడు వెళ్ళొచ్చు. అది కూడా నీకు చేతన కాకపోతే ఏం చేస్తావు, ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకో. ఓటీటీ కూడా నీకు సబ్స్క్రిప్షన్ లేదు అనుకుంటే టీవీలో చూసుకో. టీవీ కూడా ఇంట్లో లేదు అని అనుకుంటే అన్ని మూసుకొని కూర్చో ఇంట్లో. ఎందుకు వచ్చింది మరి? పాపం వాళ్ళు కోట్లు పెట్టి ఆయన అన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఒక పొజిషన్ లో ఉండి ప్రజల్లో ఆయన న్యాయం చేశాడనే ఆయన డిప్యూటీ సీఎం గా ఎన్నుకున్నారు. అన్ని టికెట్లు వచ్చినాయి, ఆయన ఎన్నుకున్నారు. అయినా ఫ్యాన్స్ కోసము సరే ఆయనకున్న పర్సనల్ టైం లోంచి కేటాయించుకొని ఆయన ఈ సినిమా అనేది మెల్లిగా ఇయర్స్ తరబడి దగ్గర ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుందండి, ఇన్నేళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల నుంచి ఆయన పర్సనల్ టైం తీసుకొని ఆయన వర్క్ టైమ్ లో కాకుండా పర్సనల్ టైం లో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా టైం కేటాయించుకొని ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తే మీకేం నొప్పి? 11 రూపాయలకి ఏమొస్తుంది నీకు? అసలు ఈ రోజున ఏమొస్తుందో 11 రూపాయలకి? పొలగాడికి చాక్లెట్ వస్తలేదు ఈ రోజున. 11 రూపాయలకి టికెట్ అంటే జనాలు పాపం కొందరు సంతోషపడుతున్నారు. అరే నిజంగా 11 రూపాయల టికెట్ కాల్ వచ్చింది నాకు ఈ రోజు. 11 రూపాయల టికెట్ అంటే వెళ్దామా అని మా అక్క కాల్ చేస్తే, అరే 11 రూపాయల టికెట్ పవన్ కళ్యాణ్ టికెట్ ఏదైనా క్వశ్చన్ మార్క్ నాకు అసలు. అందుకే నేను 11 రూపాయల టికెట్ గురించి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడదాం. టాపిక్ మొత్తం ఇప్పుడు మా వైఫ్ కి ఏమైనా చెప్తే ఆమె ఇట్లా ఎక్స్టెండ్ అయిపోతా ఉంటది, ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటాయి. అసలు టాపిక్ చెప్తాను నేను. 11 రూపాయల టికెట్ అంటే వైసీపీకి మన ఎన్ని సీట్లు వచ్చినాయి? 11. అందుకే ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ గా, వైసీపీ బ్యాచ్ కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 11 రూపాయలకే టికెట్ అని చెప్పేసి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఇది పాయింట్ బాగానే ఉంది అసలు. అర్థమైంది కదా? ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా సరే టికెట్, 2000 పెట్టినా సరే, 10,000 పెట్టినా గానీ
10 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి ఫ్యాన్స్ ఫస్ట్ టికెట్ ఆప్షన్ లో 2000 పెట్టి కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. అంత పెట్టి కొన్నా కానీ సినిమా హిట్ అయినా సూపర్ హిట్ అయినా బ్లాక్ బస్టర్ అయినా కానీ ఆ పైసలు అన్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినాయి అంటే మళ్ళీ ప్రజల దగ్గరికి పోయినట్టే. అదే ఇప్పుడు వైసీపీ బ్యాచ్ ఉంది, సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి, లక్షల కోట్ల ఆస్తి ఉంది, ఒకరికైనా 1 రూపాయి పెట్టిండా ఒక్కసారి మీరు చెప్పండి. ఎవరైనా వైసీపీ బ్యాచ్ ని అడుగుతున్నా నేను. వైసీపీలో ఇంతమంది మినిస్టర్లు 5 సంవత్సరాల నుండి మినిస్టర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కడైనా 1 రూపాయి ఒక పేదోనికి పెట్టిందా ఒక్కటి చెప్పండి, ప్రూఫ్స్ తో చూపించండి. దేనికంటే దానికి రెడీ. అదే పవన్ కళ్యాణ్ ఎడమ చేతం చేస్తాడు, కుడి చేతికి తెలియదు, కుడి చేతం చేస్తాడు, ఎడమ చేతికి తెలియదు, ఎన్నో అట్లా చేసిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే ముందు వైసీపీ బ్యాచ్ లో సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడాలి. అది కరెక్ట్ కాదు కదా సినిమాని తీసుకొచ్చి రాజకీయాల్లో కలపడం. సరే టిట్ ఫర్ టాట్ అయితే ఇదండి. 11 రూపాయల దానికైతే నాకు క్లారిటీ ఇచ్చినారు మీరు. 11 రూపాయలు అనేది అనమాట 11 టికెట్లు వాళ్ళకి వచ్చినాయని పంచ్ అనమాట. ఓకే, అండర్స్టూడ్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.